కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి పెంచుతుందా? కాంగ్రెస్ సర్కార్కు ఆర్థికంగా చేయూతనిస్తున్న ప్రతినిధుల ఇళ్లపై దాడులు సాగుతున్నాయా? కాంగ్రెస్ కోలుకోకుండా చేయడానికి కక్ష జరుగుతుందా అనే అంశాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో పలువురు ప్రముఖుల ఇళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపుగా గురిపెట్టింది. అటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఈడీ దాడులు, ఐటీ దాడులు జరుగుతుండమే దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, అనుచరులు, వ్యాపార కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపారులపైనే ఈడీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పొంగులేటి ఇంటి వద్ద సిఆర్పీఎఫ్ బలగాలను ఉంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తనపై ఈడీ దాడులు తప్పదని ఊహించిన గతంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నో మార్లు తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రి అయ్యాక ఈడీ దాడులు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. హిమాయత్ సాగర్లోని ఫామ్ హౌస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ శివార్లోని పొంగులేటి కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. కేవలం పొంగులేటి ఇంట్లోనే కాకుండా ఆయన అనుచరులు, వ్యాపార కార్యాలయంలో కూడా దాడులు సాగుతున్నాయి. మొత్తం మీద తెలంగాణలోని పలువురు ప్రముఖులు, ఆర్థికంగా బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను ఒకవైపు ఈడీ, మరోవైపు ఆదాయ పన్ను శాఖ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నమేనని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మై హోమ్స్ అధినేత కేసీఆర్ కు దగ్గరగా ఉన్న జూపల్లి రామేశ్వరరావు సంస్థలపై ఇంటిపై కేంద్రం ఆదాయ పన్ను శాఖతో దాడులను చేయించింది. ఆ తర్వాత కాలంలో ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను దాడులు, ఈడీ దాడులు ఎదుర్కొన్న చాలా మంది నాయకులు ఆ తర్వాత కాలంలో కమలం గూటికి చేరారు. దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి పెంచడం వెనుక కేంద్రం వ్యూహాత్మకంగా పనిచేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ఉన్నప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెంచితే ఆయన బీజేపీకి సరెండర్ అయ్యే అవకాశం ఉందన్న వ్యూహం కనిపిస్తుంది. ఇదే జరిగితే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ను అస్థిరత్వం పాలు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనపడుతుంది. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ వైపు నాకు తిప్పుకోవడానికి ఇదొక అస్త్రంగా ప్రయోగించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.